జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నప్పటికీ కూడా ఒక భారతీయుడిగా భారతదేశంలో పుట్టేందుకు నేను నిజంగా గర్విస్తున్నాను. ఎందుకంటే ఈ దేశం గొప్పదనం అలాంటిది. ఈ భూమిలోనే, ఈ మట్టిలోనే వీరత్వం అనేది ఉండాలి, ఆ దేశభక్తి అనేది ఉంటుంది, దేశం కోసం బ్రతకాలనే తపన ఉంటుంది, 10 మంది కోసం ఏమైనా చేయొచ్చు అనే ఆ భావాలు కలుగుతాయి అన్నమాట. అవునా కదా? కాబట్టి మనం అందరం కూడా దేశం కోసం, మన ధర్మం కోసం పరితపించిపోతా ఉంటాం. అలాంటిది ఈ దేశంలో, ఈ పుణ్యభూమిలో, ఈ వీరభూమిలో పుట్టేటువంటి కొంతమంది నీచాతి నీచులు పక్క దేశాలకు సపోర్ట్ చేస్తా, వాళ్ళ కొంత పడతారు, మన దేశానికి నమ్మక ద్రోహం చేస్తారు. ఏం చేయాలంటే వాళ్ళందరినీ కూడా ఈ మధ్య కాలంలో అయితే ఇలాంటి వాళ్ళ సంఖ్య గణనీయంగా పెరిగిపోతుంది. నాకు తెలిసినంత వరకు ప్రపంచ దేశాలన్నింటిలో కల్లా మన దేశంలో ఉన్నంత మంది ఈ దేశ వ్యతిరేకులు మరే దేశంలో కూడా ఉండరు. ఈ దేశంలో సకల సదుపాయాలను పొందుతా, సర్వసుఖాలను అనుభవిస్తా కూడా మళ్ళీ పాలు దాగి రొమ్ము గుద్దినట్టు ఈ దేశానికే ద్రోహం చేస్తారు గనిజముండా కొడుకులు. నాకు తెలిసి ఖచ్చితంగా వీళ్ళ పుట్టకల్లో ఏదో లోపం ఉండాలి. నేను ఈ మాట ఊరికి అన్నాగా. చాలా మంది ఏం చేస్తారంటే, ఈ దేశంలో ఉండే ఆడవాళ్ళు కూడా కొంతమంది ఆ పాకిస్తాన్ పోయి వాళ్ళని పెళ్లి చేసుకుంటారు. ఆ మొక్కవాళ్ళం అప్పటికి ఆ ఇత్తనం ఎవరిది? ఆ ఇతనం వద్దంటలే, వాళ్ళదే కదా. ఇంకా ఆడి చూచాడు, వీడు పాకిస్తాన్ సపోర్ట్ చేస్తాడు కానీ భారతదేశానికి సపోర్ట్ చేస్తాడు. ఇంకొంతమంది ఉన్నారు, డబ్బు కోసం అశుద్ధమైన తినేదానికి సిద్ధమైపోతారు. ఒకసారి చూడండి, న్యూస్ చూడండి ఒకసారి. పెహల్గామ్ లో తీవ్రవాద దాడి జరిగిన తర్వాత మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు పట్టు బిగించాయి. పాకిస్తాన్ తో నేరుగా సంబంధాలు ఉన్నటువంటి అందరిపైన మన ఏజెంట్లు నిఘా పెట్టారు. ఈ లపాకిస్తానీ ప్రేమికులందరి కదలికలపైన గూఢచర్యం నిర్వహించారనమాట. ఫలితంగా ఒక్కొక్క దేశద్రోహి బయటపడతారు. ఇప్పటి వరకు 14 మంది వరకు ఈ దేశద్రోహులంతా కూడా దొరికినట్టు తెలుస్తుంది. వీళ్ళంతా కూడా పాకిస్తాన్ గూఢాచార సంస్థ అయినటువంటి ఐఎస్ఐతో సంబంధాలను పెట్టుకొని భారత్ లో ఉన్నటువంటి సమాచారాన్ని పాకిస్తాన్ కు అందిస్తున్నటువంటి వాళ్ళే వీళ్ళంతా కూడా. ఈ మధ్య పట్టుబడినటువంటి జ్యోతి మల్హోత్రా కూడా ఇందులో భాగమే. ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్పాలా. హిందూ వ్యతిరేక శక్తులు కొంతమంది, అదే విధంగా బీజేపీ వ్యతిరేకులు, మోడీ వ్యతిరేకులు ఏం చేస్తారంటే, ఈ జ్యోతి మల్హోత్రా హిందూ అని కొన్ని ఫేక్ ఇమేజెస్ కూడా తయారు చేసి విపరీతంగా ప్రచారం చేస్తారు. ఆవిడ ఆర్ఎస్ఎస్ అని ఇట్లా రకరకాలుగా. ఆర్ఎస్ఎస్ అయితే ఆ పాకిస్తాన్ సంఘానికి ఎందుకు పోతుంది? ఆడికి పోయి వాళ్ళతో ఎట్లా చేతులు కలుగుతుంది? నేను ఇందాకనే ఒక న్యూస్ ఒకటి చూసా. ఈవిడ గారు పాకిస్తాన్ పోతే ఇంకా 6 మందికి గవర్నమెంట్లు ఏమైనా మినిస్టరా అంటారు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఈ లాపాకి మొండ ఇంకెట్టాడదో. పాకిస్తాన్ ఎందుకులే కొన్ని మాట్లాడకూడదు, వాటితో సంబంధం పెట్టుకొని పోయి నన్ను పెళ్లి చేసుకోమని చెప్పి బతిమలాడతా, నేను ఇస్లామాబాద్లో మర్చిపోలేకపోతున్నానని చెప్పి మాట్లాడతా. ఎంత కావాలంటే అంత అన్యాయం చేసింది మన దేశానికి. సిగ్గులే ఒకరవన్నా కూడా ఈ దేశంలో పుట్టి శత్రు దేశానికి శత్రువులతో ఎట్లా ఆ విధంగా బతుకుర్రా స్వామి. ఇక ఈ క్రమంలోనే రాజస్థాన్ లో కొత్తగా మరో పాకిస్తాన్ గూఢచారి దొరికినాడు. వీడి పేరు వచ్చేసి కాసిం కురేషి. ఈ కాసిం కురేషి గాడిదే రాజస్థాన్ లోని గంగోరా ఏరియాలోనే పహారీ గ్రామం అనమాట. అంటే ఈ పహారీ గ్రామం పాకిస్తాన్ సరిహద్దులకు దగ్గరగా ఉంటది అనమాట. ఇక ఈ కాసిం కురేషి గాడు కాస్త కోస్త చదువుకున్నాడు కాబట్టి ఎన్నో తెలివితేటలు ఉంటాయి. కాబట్టి వీడు ఏం చేశాడు తెలిసిన, వాడి తెలివితేటలను మన దేశం కోసం ఉపయోగించకుండా పాకిస్తాన్ కోసం ఉపయోగించాడు. ఖచ్చితంగా వీడు బాబు పాకిస్తాన్ లో వింటాడు, లేకపోతే ఏమైనా పోయిచ్చుంటారు ఎప్పుడన్నా. అట్లా ఆ విధంగా వీడు పుట్టుంటాడు. వీడికి మన దేశంలో ఎక్కడా అమ్మాయిలు దొరకనట్టు వీడు కూడా పాకిస్తాన్ పోయి పాకిస్తాన్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అప్పటి నుంచి పాకిస్తాన్ ఐఎస్ఐతో సంబంధాలు పెట్టుకున్నాడు. ఇక్కడ ఎందుకు అసలు విషయం ఏంటంటే, వీడంతటా వీడు పోయి పాకిస్తాన్ ఐఎస్ఐతో సంబంధాలు పెట్టుకున్నాడంట. ఇక వీడు తన ఊరు నుంచి ఢిల్లీకి వచ్చి ఢిల్లీలో బతుకుతా ఉన్నాడు. ఢిల్లీలో ఉన్నటువంటి వివిఐపీలు, అదేవిధంగా విఐపీలు, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అధికారుల కదలికల్లో పాకిస్తాన్ చేరేస్తా ఉన్నాడు. అర్థమవుతుందా? అయితే పెహల్గామ్ లో ఈ ఉగ్రవాద దాడి జరిగిన తర్వాత వీడు తన మకాంను ఢిల్లీ నుంచి ఎందుకో కానీ సడన్ గా తన సొంత గ్రామం అయినటువంటి ఈ పహారీ గ్రామానికి మార్చాడు అనమాట. ఇక అక్కడ ఉన్నటువంటి మన బిఎస్ఎఫ్ జవాన్ల కదలికలను, అదేవిధంగా గ్రౌండ్ ఫోర్సెస్ కదలికలను వీడియోలు తీస్తా వాటిని ఐఎస్ఐకి పంపించడం మొదలుపెట్టాడు. అంతేకాకుండా తరచుగా పాకిస్తాన్ పోయి రావడం ప్రారంభించాడు అనమాట. ఇటీవల 15 రోజుల వ్యవధిలో 3 సార్లు పాకిస్తాన్ పోయి అంటాడు. దీంతో అనుమానం వచ్చినటువంటి రాజస్థాన్ ఏటీఎస్ పోలీసులు వీడిని పట్టుకొని గట్టిగా 4 తైలించారు. అంతే. ఇక వెంటనే నోటి నుంచి అన్ని నిజాలన్నీ కూడా టకమని బయటకు వచ్చేసాయి. ఇక వీడిని ఒక రహస్య ప్రదేశానికి తీసుకెళ్లి ఇంకా మన స్టైల్లో విచారిస్తారంట. వీడి ఫోన్లు కూడా ల్యాబ్ పంపించారు.
ఎందుకు వీడు ఎవరెవరితో మాట్లాడుతున్నాడు, ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి, ఇలాంటి వాళ్ళు ఇంకా ఎవరైనా ఉండాలని చెప్పేసి కంప్లీట్ సమాచారం సేకరించడానికి ఏమైనా తోముతారు అంటే చేపలు కదా తోమినట్టు. ఇక రెండవ పాకిస్తాన్ గూఢాచారి పేరు వచ్చేసి సహదేవ్ సింగ్ గోహ్లీ. వీడు హిందీవే, పుట్టక్క హిందీవే, కానీ రక్తంలో కల్తీ ఉంటుంది. అర్థమవుతుంది, రక్తంలో కల్తీ ఉంటుంది. అయినా వీడేంటంటే ఒక డబ్బు పిచ్చాడు అనమాట. ఇప్పుడు వాడి పిచ్చి వాడిది, ఇంతకుముందు ఉండేవాడు, వాడికి మత పిచ్చి, వీడికి వచ్చేసి డబ్బు పిచ్చి. కానీ హిందువే కానీ డబ్బు పిచ్చి. చెప్తున్నా కదా, ఇప్పుడు మొఘలాయల కాలంలో వాళ్ళకు బానిసలుగా వాళ్ళకి అన్ని సపరేలు చేస్తా ఎంతమంది బతకలా. అంతేందుకే స్వామి, బ్రిటిషర్ల హయాంలో ఒక పక్కన మనకు స్వేచ్ఛా వాయువులను అందించడానికి, స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టడానికి ఎంతో మంది తమ ధన మాన ప్రాణాలు అన్నింటినీ తృణప్రాయంగా త్యాగం చేస్తా ఉంటే ఈ గలిజముడా ఉడికిలే కొంతమంది బ్రిటిష్ వాళ్ళ కింద పనిచేస్తా మన వాళ్ళని ఎంతమందిని పట్టించాలా, ఎంతమందిని పొట్టన పెట్టుకోవాలా. ఇంకా వాళ్ళతో ఈడు కూడా డబ్బు కోసం మాతృదేశాన్ని అమ్మకం పెట్టాలని చెప్పేసి చూసినాడు నిష్ఠ దరిద్రుడు. ఈ సహదేవ్ సింగ్ గోహ్లీ అనేవాడిది గుజరాత్ రాష్ట్రంలోని కచ్ ప్రాంతంలోని దయాపర్ గ్రామం అనమాట. వీడు ఒక హెల్త్ వర్కర్. ఇక వీడు హెల్త్ వర్కర్ కావడంతో ఈ కచ్ ప్రాంతంలోని ఆర్మీ కేంద్రాలు కూడా వెళ్ళొస్తా ఉంటాయంట. దీంతో పాకిస్తాన్ ఐఎస్ఐ వీడికి వల వేసింది. అమ్మాయిని వలగా వేసి హనీ ట్రాప్ చేసేది. అంతే. ఇక పాకిస్తాన్ వేసినటువంటి హనీ ట్రాప్ లో ఈ దరిద్రుడు పూర్తిగా మునిగిపోయినాడు. ఇక వీడు ఆర్మీ స్థావరాలకు వెళ్ళినప్పుడల్లా అక్కడ ఉన్నటువంటి ఆయుధ వ్యవస్థలను వీడియోలు తీసి, అదే విధంగా మన బిఎస్ఎఫ్ జవాన్ల కదలికలను ఫోటోలు తీసి పాకిస్తాన్కి అందజేస్తా ఉన్నాడు. అలా అందించినందుకు పాకిస్తాన్ నుంచి వీడికి 40,000 రూపాయలు వచ్చిందంట. ఎంత? 40,000 రూపాయలు. అంటే కేవలం 40,000 రూపాయల కోసం వీడు దేశద్రోహం చేయడానికైనా కూడా సిద్ధపడిపోయినాడు. ఎంత దిగజారిపోయినాడో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. అయితే మొన్నేడు పాకిస్తాన్ పోయి మళ్ళా సరిహద్దులు దాటి వస్తున్న సమయంలో గుజరాత్ ఏటీఎస్ పోలీసులు వీడిని పట్టుకున్నారు. అంతే. ఇక వాడిని అక్కడే వేసి తొక్కిపారేయడంతో ఇక వీడు కూడా నిజాలన్నీ కూడా టకమని కక్కేశాడు. 40,000 కోసం కకృతి పడి తాను ఈ పనులన్నీ కూడా చేస్తానని చెప్పేశాడు. ఇక వీడిని కూడా ఏటీఎస్ పోలీసులు మరో 4 తగిలించి డిఫెన్స్ ఇంటెలిజెన్స్ కి అప్పగించారంట. ఇంకా ఆడ అయ్యగారికి చేప కదా ఉప్పొద్ది అమ్మాయిలు తోమినట్టు తోముతా ఉంటారు ఇంకా లోపల. అదే నేను చెప్పేది, ఈ దేశంలో పుట్టడం పూర్వజన్మ సుకృతం అనుకోవాలి. అట్టాడిది ఏందిరా స్వామి, దండవరానైనా ఖచ్చితంగా మన చట్టాల్లో మార్పులు లేకపోతే చాలా ఇబ్బంది పడతాం, మనమే ఇబ్బంది పడేది. ఎంతమంది దేశద్రోహులు, ఎంతమంది దేశ వ్యతిరేక శక్తులు, ఎంతమంది హిందూ వ్యతిరేక శక్తులు, వీళ్ళు పోయేది శత్రు దేశాలకు సపోర్ట్ చేసేది, మనలేమో సంక్రాగించేది ఏది, ఇదంతా కూడా. అసలు ఇట్లా న్యూస్ చెప్పాలంటే నాకు తలకాయ పోటు వచ్చాడు, బాధ. మనమేమో ఒక పక్కన దేశం కోసం బతకాలని చెప్పేసి మనము తపన పడిపోతామంటే, తప్పించిపోతామంటే వీళ్ళేమో వాళ్ళ నాయకులు పోయి అట్టుండాలి. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా స్పష్టంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.